వెల్కమ్ టు ఏకేఎం కిచెన్. ఈరోజు నేను మీకు మ్యాంగో విత్ కోకోనట్ కేక్ చేయడం చూపించబోతానండి. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ ప్లెయిన్ కేక్ కొద్దిగా ఒక 1/2 kg తీసుకున్నాను. నేను దాన్ని పీసులు కట్ చేసి స్లైస్ పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను కోకోనట్ మిల్క్, మ్యాంగో ప్యూర్ ఆల్రెడీ ఒక కప్పు తీసుకున్నాను. మ్యాంగో పల్ప్ తీసి పెట్టుకున్నాను. నేను కొద్ది షుగర్ కావాలంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. షుగర్ నాకంటే ఎక్కువ కావాలి కాబట్టి మేము ఎక్కువ తింటాం కాబట్టి స్వీట్ మేము షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో బాదాం, క్యాష్ కొద్దిగా సన్న తరిగి పెట్టుకున్నాను. నేను కండెన్స్డ్ మిల్క్ ఒక 100 గ్రామ్ తీసుకున్నాను నేను. సో రండి ఎలా చేయడం చూపిస్తాను. సో స్టవ్ యాడ్ చేసుకోవాలండి. స్టవ్ యాడ్ చేసుకుని నేను కోకోనట్ మిల్క్ని స్టవ్ మీద పెట్టుకోవడం అనేది ఇది మంచిగా స్టిర్ చేసుకోవాలి మీరు కోకోనట్ మిల్క్ని. దీని చేతలోనే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఇది మంచిగా స్టర్ చేయాలండి. కొంచెం ఇది చిక్కపడాలి. చిక్కపడేటప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతుందండి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా స్టర్ చేసుకోవాలి. కొంచెం చిక్కపడాలి ఇది. ఇప్పుడు ఇది ఆరిపోయిందండి. నేను వేడి చేసింది ఆరబెట్టుకున్నాను. ఇది దీనిలో నేను సగం నేను సపరేట్గా తీసి వేసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా నేను ఎలచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే మ్యాంగో ప్యూర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుందండి. దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్ బ్లెండ్ లేదు కాబట్టి నేను దీంట్లో బ్లెండ్ చేసుకుంటున్నాను. బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది దీన్ని పక్కకు పెట్టుకుంటాను నేను. పక్కకు పెట్టి ఇట్లా నేను బౌల్ తీసుకున్నానండి. ఇట్లది నేను ఈ బౌల్లో నేను ఈ కేక్ని అరేంజ్ చేసుకుంటున్నాను. ఇట్లా పీసెస్ ఇట్లా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా నేను అరేంజ్ చేసుకున్నానండి. దీని మీద నేను ఈ కోకోనట్ మిల్క్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అది యాడ్ చేసుకుంటాను. దీనిపైన నేను ఇది యాడ్ చేసుకుని నేను ఈ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు మళ్ళీ మీరు సేమ్ ఫస్ట్ ఏం చేస్తే అలాగే రిపీట్ అవ్వాలి. అది అయిందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది యాడ్ అయిన తర్వాత మ్యాంగో పల్ప్ ఏం తీసి పెట్టుకున్నారో దీనిపైన యాడ్ చేసుకోండి. అయిన తర్వాత నేను ఆల్రెడీ క్యాష్యూ అండ్ బాదాం నేను ముక్కలు చేసి పెట్టుకుని దీని మీద యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను
ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ మినిమం 4 అవర్స్ ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జర్లో పెట్టుకున్న తర్వాత మీరు తెచ్చి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. ఇది మ్యాంగో విత్ కోకోనట్ కేక్ రెడీ అయిపోయింది. సో మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.